హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. చాలా ఈజీగా క్విక్గా దాబా స్టైల్లో లాగా ఎలా చేయాలో చూసేద్దామా? చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొడితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ పన్నీర్ కర్రీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఎందులోకైనా పరోటా నుంచి బగారా రైస్, అలాగే వెజిటేబుల్ రైస్, చపాతీ, ప్రతి దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఈ కర్రీ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 7 నుంచి 8 వరకు ఎండుమిర్చీలు, అలాగే కొన్ని జీడిపప్పులు వేసి అవి మునిగే వరకు వాటర్ వేసి 15 to 20 minutes అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 20 minutes తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే పెద్ద సైజ్ అయితే 3 టమాటాలు, చిన్న సైజ్ అయితే 4 టమాటాలు కట్ చేసి వేసి అందులోనే మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి, జీడిపప్పు కూడా వేసి మంచిగా థిక్ పేస్ట్ లాగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఏమాత్రం బరకగా లేకుండా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో పెరుగు తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలిపి పక్కన ఉంచుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాదిరిగా ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు చూసారా, నేను మంచిగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని అది కాస్త కరిగాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా ఒకసారి కలిపి అందులోనే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అవన్నీ అందులో వేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, మరీ ఓవర్గా ఫ్రై చేస్తే పన్నీర్ ముక్కలు గట్టిపడతాయి. సో మామూలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చూసారా, మంచి కలర్ కనిపిస్తుందా? ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి, మెత్తగా అనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేయండి. కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేసాను. కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క, అలాగే కొంచెం ఆకు, కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. వేసాక మంచిగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాతకి కొంచెం అల్లం వేసి అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా వేయించుకోండి. చూసారా, మంచిగా వేగిందా? ఇప్పుడు మనం పెరుగులో మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా ఉల్లిపాయలలో వేసి మరి కాసేపు వేయించండి. మొత్తం ఆయిల్ అంతా బయటికి వస్తుంది చూసారా, ఇలా అయ్యే వరకు మంచిగా వేయించుకోండి. ఇప్పుడు మనం టమాటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాజు అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ ఉల్లిపాయలలో వేసి మంచిగా ఒక్కసారి కలుపుకొని ఇందులో కూడా ఆయిల్ బయటికి వచ్చే వరకు వేయించుకోండి. చూసారా, మంచిగా ఆయిల్ బయటికి వస్తుందా? ఈ మాదిరిగా కలుపుకుంటూ వేయించుకోండి. అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని ఆయిల్ బయటికి వచ్చాక ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో అంతా వేసేయండి. గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ క్వాంటిటీ పెంచుకొని వేసేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది కూడా అందులో వేసి ఒకసారి మంచిగా కలిపి క్యాప్ పెట్టి మరి 2 minutes మంచిగా మగ్గనివ్వండి. చూసారా, మంచిగా మగ్గిపోయింది కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం పన్నీర్ మసాలా వేసి
కలుపుకొని 1 మినిట్ మగ్గనివ్వండి. చూసారా, కలుపుకుంటూ ఒక 1 మినిట్ అలా మగ్గించాక కొంచెం కస్తూరి మేతి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 హ్యాండ్స్తో స్మాష్ చేసి అందులో వేసేయండి. అందులోనే కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి. అయిపోయింది, మన పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్గా మసాలాతో రెడీ అయిపోయింది. బాగుంది కదా వీడియో? నచ్చిందా మీకు కూడా? మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే వెళ్ళి మీరు కూడా నాలాగా పన్నీర్ మసాలా కర్రీ ట్రై చేసేయండి. పర్ఫెక్ట్గా టేస్టీతో అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఈ కర్రీ ఎందులోకైనా చపాతీ, పరోటా, బగార్ రైస్ అండ్ వెజిటేబుల్ రైస్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ ఓపెన్ అయింది కాబట్టి వెంటనే వెళ్ళి మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి. అందులో కూడా చాలా అప్డేట్స్ ఇస్తుంటాను. సో థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.